మన ఇండియన్ క్రికెట్ ఉమెన్ టీం వరల్డ్ కప్ గెలవడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 8 years నుంచి సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ గెలుస్తూ ఉన్నారు. అట్లాంటిది ఈరోజు మంచి టఫ్ ఇచ్చి మరి ఆషామాషి విజయం కాదు, దాదాపు 50 runs లీడ్తో కొట్టడం అనేది చాలా గ్రేట్ విజయము. అంతేకాకుండా మొన్నటి జరిగినటువంటి ఆస్ట్రేలియాతో జరిగినప్పుడు కూడా మనం చాలా ఒళ్ళంతా గగురు పొడిచే విధంగా మనం ఆ మ్యాచ్ చూసాము. ఇక్కడ ఇండియా టీంకి ఆడుతున్న అమ్మాయిలందరూ కూడా ఎంతో ప్రెజర్కి గురి అయి ఉంటారు. ఎంతో స్ట్రెస్ని ఓర్చుకొని వాళ్ళు ఆ స్ట్రెస్లో ఆడడము, మన ఇండియా గెలవడము, మరియు వాళ్ళు గెలవడానికి ముఖ్యం కారణం వారు ఇన్నాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసింటారో, బ్యాక్గ్రౌండ్ ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితేనేమి, స్లీప్ అయితేనేమి, ఎన్నో గంటలు కష్టపడి ఉంటారు. ఆ కష్టం అంతా కూడా ఒక్కసారిగా ఈరోజు వాళ్ళు ఎంతో రిలాక్స్గా అయిపోయింటారు. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ కోచెస్ కానీ, మనం కూడా ఈరోజు మనము యూత్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. రకరకాల విన్యాసాలు చేస్తూ మాకు యాజ్ ఏ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వాళ్ళ ఆవేశం అంతా మోటార్ సైకిల్ మీద చూపిస్తున్నారు. 100 పోవడము, 140 పోవడము, ఆ విధంగా. అట్లా కాకుండా ఇలాంటిది ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ చేసుకుంటే, స్పోర్ట్స్ ఈవెంట్ మీద కష్టపడి చేస్తే ఏదో సాధిస్తారు. ఈరోజు వాళ్ళు ఇండియాకే గర్వకారణంగా నిలబడినారు. సో వీళ్ళని చూసి యూత్ అందరూ కూడా ఎంతో ఇన్స్పైర్ కావాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక మీకు నచ్చింది, మీకు తెలిసింది, మీరు ఏ దాంట్లో బాగున్నారు, ముందడుగు వేయగలరు, అది తెలుసుకొని దాంట్లో మీరు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ముందుకు పోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసము ఏం సాధిస్తారు, ఏం చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి అవుతాడని చూస్తుంటారు. కానీ వీళ్ళ ప్రతాపం అంతా కూడా ఈ మోటార్ సైకిల్ మీద ఎక్కువ ఓవర్ స్పీడ్ పోయి రోడ్ల మీద మేము అబ్జర్వ్ చేస్తున్నాము. నైట్ ఏదో టైం వేస్ట్గా వాళ్ళు పదే అదే మిస్టేక్ చేసుకుంటూ ఏదో చిన్న సమస్య వస్తేనే కృంగిపోవడము, ఇట్లాంటివంతా చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆడపిల్లలందరూ కూడా అవుట్ అయినా కూడా ఒక అమ్మాయి జామియా దాదాపు 127 నాట్అవుట్. ఎంత స్ట్రెస్ గురై ఉంటుందో, అయినప్పటికీ కూడా ఇండియా కోసం తప్పదు అంటే ఎంతో ప్రెజర్ని భరించి ఆమె గెలిచింది. వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా యూత్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. దీంట్లో మన కడప అమ్మాయి కూడా ఉంది, చరిత, ఆర్టీపీపీ అమ్మాయి. సో మన కడప బిడ్డనే ఇండియాకి ఆడి మనకు గెలిపించిందంటే మనము చాలా దగ్గరలోనే ఉన్నాం అమ్మాయిని. సో ప్రతి ఒక్కరిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. స్పోర్ట్స్ గ్రౌండ్ అంటే మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోని ప్రతిరోజు కనీసం ఒక 1/2 hour గ్రౌండ్ పోయి స్పెండ్ చేయడం అనేది చాలా మనం